రైలు ప్రయాణం సురక్షితంగా ఉండాల్సిన స్థలం, కానీ అదే ఇప్పుడు భయానక ఘటనకు వేదికగా మారింది. విశాఖ ఎక్స్ప్రెస్లో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. మాయమాటలు చెప్పి ఓ వివాహితను ఏసీ బోగిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే రైలులో ఇలాంటి ఘటన ఎలా జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్న వేళ రైల్వే పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల భద్రతపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు జనరల్ బోగీలు ఎక్కి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్న సందర్భంలో హెవీ రష్ ఉండటం వల్ల ఆ వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా ఆ జనరల్ బోగీలో ఉన్న బాత్రూమ్స్ దగ్గర కూర్చున్నారు. సో ఆ కూర్చున్న టైంలో దాని పక్కనే హెచ్1 కోచ్ ఉంటుంది. ఆ హెచ్1 కోచ్కి సంబంధించిన బెడ్ రోలర్ అటెండెంట్ అతని పేరు సౌరవ్ బగ్ది. అతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతను లియోటెక్ ప్రాసెస్ లెనిన్ అండ్ లాండ్రీ సర్వీస్ ఆ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. సో ఆ హెచ్1 బోగీకి అతనే ఇన్ఛార్జిగా పరిచయం చేసుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకుని ఆ పరిచయం సందర్భంగా వాళ్ళ హస్బెండ్తో వీళ్ళిద్దరూ కలిపి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ నా దగ్గర ఒక సీట్ ఉంది, ఆ సీట్లో మీ మిస్సెస్ని కూర్చోబెడతానని చెప్పేసి నమ్మబలికి ఆ అమ్మాయిని తీసుకుని ఇతనికి కేటాయించిన క్యాబిన్ ఏదైతే ఉంది హెచ్1 బోగీలో ఇతను కేటాయించిన బెడ్ రోలర్కి ఏదైతే క్యాబిన్ కేటాయిస్తారో ఆ క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఆవిడని రేప్ చేశాడని చెప్పేసి మనకి 28వ తారీఖున రెంటచింతల పోలీస్ స్టేషన్ వాళ్ళ నేటివ్ ప్లేస్ అది. ఎవరైతే విక్టిమ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్ రెంటచింతల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 28వ తారీఖు ఈవినింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఎలా చేశారంటే వీళ్ళు విజయవాడ దగ్గరలో ఉండగా నా మీద బలాత్కారం జరిగింది, చేసిన వ్యక్తి ఆ బెడ్ రోలర్ అటెండెంట్గా ఉన్న అతను హెచ్1 బోగీలో 17015 ట్రైన్కి సంబంధించిన అతను వ్యక్తి అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు అక్కడ ఎస్ఐ గారు దాన్ని 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసి మనకి నిన్న 30/4/2026 తేదీన మనకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెంటనే మనం ఇక్కడ విజయవాడ జిఆర్పి పోలీస్ స్టేషన్లో ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో మనకే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రిజిస్టర్ చేసి కేసు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఒక 3 టీమ్స్ని కింద డివైడ్ చేసి 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించి మనం ఎంక్వైరీ చేసి మన ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సూపర్వైజర్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సౌరవ్ బగ్ది, ఇతను 27 ఇయర్స్, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని వాళ్ళ సూపర్వైజర్ ద్వారా మనకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం. సో అతన్ని మనం ఇమీడియట్గా అతన్ని మన పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు తదుపరి చర్య నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్ కోసం మనం ఇక్కడి నుంచి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఒక అమాయకురాలు మీద అఘాయిత్యం చేసినందుకు అతను బాధ్యం చేస్తూ అతన్ని మా క్రైమ్ నంబర్ 105/2026 అండర్ సెక్షన్ 64 క్లాస్ 1 BNS కేసులో భాగంగా అతన్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.